అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపుస్తైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, అనగా యుగములను నిర్మించెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము ఈ వాక్యంలోని మనము గ్రహించడానికి అనేకమైన సత్యాలు ఉన్నాయి. అవన్నీ వివరించుటకు మనం సరిపోదు. కొన్ని క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆది నుండి కూడా ఆయన నానా సమయములలోనూ అనగా నానా భాగములుగాను అనేకమైన విషయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అవును, మనం పుట్టక ముందే మన పితరులతోనూ ప్రవక్తల ద్వారా, అనగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల ద్వారా లేదా దైవజనుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈయన. మాట్లాడుతున్నాడు అంటే సజీవుడైన దేవుడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఎంత గొప్ప ధన్యులం మనం ఆరాధించే దేవుడు సజీవుడు. ఆయన ఆ రీతిగా మన పితరులతో మాట్లాడుతూ వారిని సరిచేస్తూ వచ్చిన దేవుడు ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అవును, ఆయన శరీరధారి అయి ఈ లోకంలో అవతరించి ఆయన మనతో కూడా మాట్లాడి ఉన్న దేవుడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కనుక ఈ సత్యాన్ని మనం గమనించి గ్రహించి కుమారుడైన యేసుక్రీస్తుల వారి బోధనల ప్రకారం మనం జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరికీ